మళ్ళీనేమో అసలు ఏసు అనేవాడు ఎప్పుడు లేనే లేడంట. అంటే వీడికి బుర్రకాయలో గుజ్జు లేదు ముందు అసలు. మళ్ళీ లేనే లేడని మళ్ళీ ఏం ప్రచారం చేస్తున్నారంటే, ఏసట 12 ఏళ్ల ప్రాయములో పాలస్తీనా దేశం, ఇజ్రాయెల్ దేశం వదిలేసి నడిచి ఇండియాకు వచ్చి భారతీయ యోగుల దగ్గర శిష్యరికం చేశారట. యేసు 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల దాకా ఎటుపోయాడో తెలీదు. ఆయన ఇండియాకు వచ్చి భారతీయ మహర్షుల దగ్గర చదువు నేర్చుకొని, విద్య నేర్చుకొని, యోగం నేర్చుకొని వెళ్ళాడు. మళ్ళీ 30 ఏళ్ళప్పుడు ఇజ్రాయెల్లో కనపడ్డాడు. అసలు భూమి మీద లేనే లేనివాడు ఇండియాకి ఎట్లా వస్తాడు? ఎప్పుడు వచ్చాడు? ఎవరు చెప్పారు నీకు? ఈ మతోన్మాదులు వాళ్ళు అనుకున్నటువంటి పనికి మాలిన సిద్ధాంతాలను ఫారినర్స్తో చెప్పిస్తున్నారు. ఒక అమెరికన్, ఒక బ్రిటిషర్ ఆ ఫారిన్ యాక్సెంట్తో ఆ చక్కటి ఇంగ్లీష్లో వాళ్ళు చెప్తున్నారు. ఒకడు చెప్తాడు ఇంటర్నెట్లో, దెర్ ఈజ్ నో అఫీషియల్ రికార్డ్ ఆఫ్ వేర్ అబౌట్స్ ఆఫ్ జీసస్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 12 and 30 years అని. నేనేమో ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, వాళ్ళు మంచి అమెరికన్ యాక్సెంట్తో చెప్తాడు. ఏమి యేసు ప్రభు వారు 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల దాకా ఎటుపోయాడో ఎక్కడ రికార్డు లేదట. యేసు ఎటుపోయాడో తెలియదట. ఎవడు చెప్పాడు నీకు? బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. ఆయన మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళాడో బైబిల్లో ఉంది. బైబిల్లో లేదనేది పచ్చి అబద్ధం. లూకా 4:16 తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఆయన నజరేతులో పెరిగాడట. ఎక్కడ పెరిగాడండి? ఆయన 12 ఏళ్ల ప్రాయము తరువాత ఎక్కడున్నాడు అంటే, ఆయన నజరేతులోనే పెరిగాడు 30 ఏళ్ల దాకా. హీ వాజ్ ఇన్ నాజరేత్. అనేక మంది యేసు ప్రభువును చూసి, ఈయనకింత జ్ఞానం ఎక్కడిది? ఇంత జ్ఞానం ఈయనకెక్కడిది? ఈయన చదువుకోలేదు కదా, ఇతడు నజరేయుడు కాదా? ఇతని అక్క చెల్లెండ్రందరూ మన మధ్యలో ఉన్నారు కారా అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభువు వారు ఎక్కడికో పోలేదు. ఆయన ఇశ్రాయేలు దేశములోనే ఉన్నాడు. దయచేసి ఒకవేళ మీరు నాతో పాటు మత్తయి సువార్తలోనికి రండి. 12వ అధ్యాయం, మత్తయి 12వ అధ్యాయము 46, 47. మత్తయి 12. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు, అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు. యేసు ప్రభు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ వాళ్ళందరికీ బాగా తెలుసు. ఇప్పుడు 13వ అధ్యాయంలోనికి రండి దయచేసి. 55 13:55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఎవరట? మళ్ళీ చెప్పండి. ఇతను వడ్లవాని కుమారుడు. ఆ తర్వాత ఇతని తల్లి మరియ కాదా? యాకోబు, సీమోను. ఈయన పలానా ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. యూదులు అందుకు ఆశ్చర్యపడి
7:15 చదువు కొనని ఇతనికి ఈయన 12 ఏళ్ళప్పుడు మాయమైపోయి 30 ఏళ్ళప్పుడు వస్తే చదువుకోలేదని వాళ్ళకేం తెలుసండి? చదువుకొని ఉండొచ్చు కదా. ఎక్కడికో పోయి సడన్గా వచ్చాడు. ఈ 18 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు వాళ్ళకెలా తెలుసు? వాళ్ళు గ్యారంటీగా చెబుతున్నారు, ఈయన చదువుకోలేదు, ఈయన బడికి పోలేదు. వాళ్ళకు బాగా తెలుసు, నజరేతులోనే ఉన్నాడు ఆయన, నజరేతులో పెరిగాడు, చదువుకోలేదు, వడ్రంగి పని చేశాడు ఆయన. యేసు ప్రభువట ఆ మధ్యకాలంలో ఎక్కడో మాయమై మళ్ళీ 30 ఏళ్ళకు ప్రత్యక్షం. మధ్యలో ఆయన కార్యకలాపాలు మనకు అవసరం లేదు కనుక రాయలేదు. 12 ఏళ్ళ వరకు అవసరం కనుక రాశారు. ఆ తర్వాత 30 ఏళ్ళప్పుడు బహిరంగ పరిచర్య ప్రారంభమైంది కనుక అది రికార్డు చేశారు తప్ప మధ్యలో ఎన్నిసార్లు స్నానం చేశాడు, ఎన్నిసార్లు పళ్ళు దొమ్ముకోడు అన్నీ రాస్తారేంటి? నీకు అవసరం లేని సమాచారం రాయలేదంతే. కానీ ఎక్కడికో వెళ్ళిపోయాడని కాదు, ఆయన నజరేతులో పెరిగాడని రాయబడి ఉంది. ఇంకా ఆయన చదువుకోలేదన్న సంగతి ఊరోళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. యేసు చదువుకోలేదని వాళ్ళు చెబుతున్నారు. అంటే వాళ్ళ కళ్ళ ముందే పెరిగాడు ఆయన.